అవినీతి నిర్మూలనే ఎన్డీఏ 3 లక్ష్యం. ఇది 140 కోట్ల మంది భారతీయుల విజయం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశంలోని అవినీతిని పూర్తిగా నిర్మూలించడమే ఎన్డీఏ 3 లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన ఇది 140 కోట్ల మంది భారతీయుల విజయమని పేర్కొన్నారు. బీజేపీ ఎన్డీఏపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ మీదనే ఉంచారుగా, బీజేపీ మీద ఉంచినట్టేం లేదు. కానీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ను శత్రువుల మీదనే కాకుండా నిజమైన అవినీతి పరుల మీద ప్రయోగిస్తే మీకు మంచి పేరు వస్తుంది. మహారాష్ట్రలో చేసినట్టు ఓ షిండీలను తయారు చేసి మహారాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చితే ప్రజలు ఏం చేసిండ్రు? అసలీ శివసేన ఏది, నకిలీ శివసేన ఏది, అసలీ ఎన్సీపీ ఏది, నకిలీ ఎన్సీపీ ఏది అని ప్రజలు నిర్ణయించారు. వాళ్ళతో పాటు ఆ అసలీ నకిలీలకు వేసే శిక్షతో పాటు మీకు కూడా వేసిండ్రు మహారాష్ట్రలో. ఇటువంటి కార్యక్రమాలు చేయండి. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యలు, ఈ వెన్నుపోటు రాజకీయాలు, ఈ చీల్చుడు రాజకీయాలు చేయకండి దయచేసి. అట్లా చేస్తే మీకు గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా మహారాష్ట్రది మీరు ముల్లెగట్టుకున్నారు.